ఫ్రీడమ్ లీజింగ్ తయారు చేసుకున్నాడు, దాన్ని అక్కడే వదిలేస్తాడు, వదిలేసి హిట్లర్ దగ్గర నుంచి డైరెక్ట్గా జపాన్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ వార్ 2లో ఈ జర్మనీ, జపాన్ అన్ని ఒకే సైడ్ ఉన్నాయి. ఆల్రెడీ జర్మనీతో పెట్టుకున్నాడు ఎలియన్స్, బట్ అది ఫెయిల్ అయిపోయింది. సో బ్రిటన్కి ఆపోజిట్కి స్ట్రాంగెస్ట్ ఏముందంటే ఇక్కడ ఇంపీరియల్ జపాన్ ఉంది. సో అక్కడికి వెళ్ళాడు. సో జపాన్ వచ్చాడు బోస్ జపాన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ. అంతకంటే ముందు ఇది 1942లో జరిగింది. అంతకంటే ముందు ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళావు అనుకో నువ్వు. ఇట్ ఈస్ 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందని మాట్లాడుకున్నాం, రైట్? ఇక్కడ ఇది జపాన్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్, ఇది సింగపూర్. ఇవన్నీ వీళ్ళ కాలనీస్ అనమాట. ఎవరి అంటే సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ అండ్ ఇట్ ఈస్ జపాన్. ఓకే, సో జపాన్ బ్రిటిష్కి ఆపోజిట్గా ఫైట్ చేస్తుంది సెకండ్ వరల్డ్ వార్లో. సో ఈ సింగపూరు, మలేషియా, ఈ హాంకాంగ్, ఫిలిప్పైన్స్ ఇవన్నీ ఎవరి అంటే బ్రిటిష్ కాలనీస్ అనమాట. మన ఇండియాలో ఎలాగ ఎస్టాబ్లిష్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళు, అలాగే సింగపూరు, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్లో కూడా ఎస్టాబ్లిష్ అయిపోయారు. సో దీస్ ఆర్ ద కాలనీస్ ఆఫ్ బ్రిటిష్. బ్రిటిష్కి ఒక భయం ఉంటుంది ఇప్పుడు, అదేంటంటే జపాను హాంకాంగ్ మీద కానీ, మలేషియా మీద కానీ, సింగపూర్ మీద కానీ, ఫిలిప్పైన్స్ మీద కానీ అటాక్ చేసిద్దేమో అని భయం ఉంటుంది కదా, బ్రిటిష్ వాళ్ళే కదా ఇవన్నీ. సో జపాన్ దాని మీద చేసే అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది అటాక్ చేయడానికి. కాబట్టి ఇండియా నుంచి మిలిటరీని ఇక్కడ పంపిస్తారనమాట. బ్రిటిష్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో జపాన్కి దగ్గర, ఈ సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటాం, సౌత్ ఈస్ట్ కంట్రీస్లో అన్నిటిలో కూడా బ్రిటిష్ ఆర్మీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది, బాగానే ఉంది అనుకున్నట్టుగానే. వీళ్ళు ఏ భయంతో అయితే ఇక్కడికి ఆర్మీని పంపించారు